హాయ్ గాయ్స్, నేను ఫ్రెండ్షిప్ డే కోసం వీడియో తీసాం కదా. అయితే తను బాధపడడం నేను చూశాను అనమాట. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి తన ఫ్రెండ్స్ని కానీ ఎక్కడ కలలేదు, నాతోనే ఇంకా లైఫ్ అంతా. అయితే తనకి ఇద్దరు మెయిన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా సరే పిలిచి సర్ప్రైజ్ చేద్దాం, మీరు ఫ్రెండ్షిప్ డే ఈవినింగ్ రీల్ చేద్దాం అని చెప్పేసి తీసుకెళ్తాను. వాళ్ళని సడన్గా రమ్మంటాను అనమాట. సో గౌతమి ఎలా ఫీల్ అయిందో చూద్దాం. వీడియో ఎంత తెస్తున్నావు? మామూలుగానే బీచ్కి వెళ్తున్నాం కదా అని. ఫుల్ అప్ పెడతాం. ఇది ఫుల్ అంతా అదేలే ఏదోటి. కాదు బుజ్జి, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కనిపిస్తే ఏం చేస్తావే? నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు జోక్స్. ఒక కేరళ ఉన్నారు, ఒక ఏమో హైదరాబాద్లో ఉన్నారు. ఎవరు ఎక్కడ కనిపిస్తారు? సరదాగా అడుగుతున్నాను. అంతలా కనిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తే నో ఆప్షన్. ఒకవేళ వాళ్ళు వచ్చినా నాకు చెప్తారు, వచ్చాను అంతే అంట. నీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నాకు చెప్తారు. కానీ బుజ్జి, ఇంతకు ముందు పెళ్ళికి ముందు ప్రతి ఒక్క ఫ్రెండ్షిప్ డేకి బీచ్కి వెళ్ళిపోయే వాళ్ళం. ముందు రోజే, అంటే ముందు డిసైడ్ అయిపోయే వాళ్ళము. డిప్లొమాలో అయితే మా బ్యాచ్ ఉంటే చూసావా, బ్యాచ్ అందరం కలిసి వెళ్ళిపోయే వాళ్ళము. బీటెక్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలా నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే కదా వెళ్దాము, ఎప్పుడు సండే కదా, సో మనం సెలవులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళిపోయే వాళ్ళం హ్యాపీగా. బీచ్ దగ్గర కలుసుకునే వాళ్ళం, మొత్తం బీచ్ తిరిగే వాళ్ళం, ఏమైనా ఫుడ్ తినేసి మెల్లగా ఇంటికి వచ్చేవాళ్ళం. గోల్డెన్ డేస్ గాన్. కానీ నువ్వు నిన్న ఫీల్ అయ్యి కాదు, నీ ఫ్రెండ్స్ గుర్తొచ్చారు కదా నీకు? ఆబ్వియస్లీ వస్తారు. యా ఓకే. అంటే అన్ని ఇయర్స్ కలిసి ఉన్నాం కదా, అదే గోల్డెన్ డేస్ కరెక్ట్. ఎందుకంటే ఆ డేస్ మళ్ళీ రావు. తిరగడం అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవాలి. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. నాకు పాప, ఎలా అవుతుంది? ఇంకో ఫ్రెండ్ హైదరాబాద్ కదా జాబ్, దానికి బాబు, పిల్లలతో కష్టం నుంచి. అందుకే బెస్ట్ ఫ్రెండ్. హాయ్ గాయ్స్, ఈ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ తో నేను బీచ్కి వెళ్తున్నాను. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బీచ్ లో వెళ్తాం. చాలా బాగుంటుంది. స్టైల్. కలిపినందుకు ఎలా ఎలా ఫీల్ అవుతున్నావు? ఓకే. వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు. యాక్చువల్ హైదరాబాద్ కేరళ కదా, తమిళనాడు కేరళ ఫిక్స్ అయ్యారు. సో వీళ్ళు ఎక్కడ ఉన్నారు కాబట్టి పిలిచాను బుజ్జి. నిన్న నువ్వు అలా ఫీల్ అవడం మనకి ఏదో అనిపిస్తుంది. మనకి తెలుసు ఎక్కువ నిజంగా నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ అందరికీ మ్యారేజెస్ అయిపోయి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. కలవడం అంటే చాలా కష్టం. అది కూడా ఫ్రెండ్షిప్ డే రోజే కలవాలి అంటే అసలు ఇంపాసిబుల్ అనుకున్నాను. నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను కూడా. అందుకే శేఖర్ అడిగినప్పుడు కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను అస్సలు అవ్వదు అని చెప్పేసి. నేను ఇంకా ఏదో ఫ్రెండ్షిప్ డే కదా క్యాజువల్గా క్వశ్చన్ అడుగుతున్నారేమో వీడియోలో అని చెప్పేసి అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు రావడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 4 years బ్యాక్
సేమ్ ఫ్రెండ్షిప్ డే రోజే మా ముగ్గురము సేమ్ ఆర్కే బీచ్లో కలిసాము. లైక్ పద్మకి హేమకి అసలు కాంటాక్ట్ లేదు, నా వల్ల ఇద్దరికి పరిచయం అయింది. ఆ రోజు అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని ఫుడ్ తినేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే. సేమ్ మళ్ళీ అదే నాకు రిపీట్ అయినట్టు అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. హేమ వాళ్ళ హస్బెండ్ అండ్ పాపను కూడా తీసుకొని వచ్చారు. నాకు అస్సలు తెలీదు వీళ్ళు ఇలా వస్తున్నారని, లేదంటే పాపను కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళము. జస్ట్ రీల్స్ కదా అని చెప్పేసి అనుకున్నాము, బట్ అయినా పాప కూడా లేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఫ్రెండ్షిప్ డే కదా, ఒక మెసేజ్ ఇవ్వాలి అందరికీ అని చెప్పేసి మేమైతే వీడియో చేసాము. బట్ శేఖర్ నిజంగా నేను ఫీల్ అవ్వడం చూసి ఇలా వాళ్ళకి ఫోన్ చేసి, హేమ శేఖర్కి ఫస్ట్ నుంచి తెలుసు బికాస్ డిప్లొమాయే కాబట్టి, కాల్ చేస్తే అన్నయ్య నేను వచ్చాను ఇక్కడికి, ఓకే వెళ్దాము అని చెప్పి అన్నదంట. పద్మ నా ఫ్రెండ్, బట్ నా ఫోన్లో నెంబర్ ఉంటుంది కదా, అది తీసుకొని చేశారంట. తను కూడా లక్కీగా తను ఇక్కడ ఉందంట, యాక్చువల్గా తను హైదరాబాద్లో ఉంటుంది. ఓకే అన్నయ్య నేను కూడా వస్తాను అని చెప్పేసి అన్నదంట. సో అలా వీళ్ళందరూ ప్లాన్ చేసి నాకు సర్ప్రైజ్ చేశారు. అంటే నార్మల్గా ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ని కలవడం వేరు, బట్ పెళ్ళయ్యాక కలవడం ఇట్ హిట్స్ డిఫరెంట్. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా మాట్లాడుకున్నాం. బికాస్ చాలా రోజులు అది కలిసారు కదా, ఇంకా మనము ఒక్కసారి కలిస్తే ఇంకా మనం ఆగము, అలా మాట్లాడుతూనే ఉంటాం. ఏదో ఒక టాపిక్ వస్తుంది, టాపిక్ అంటూ లేకుండా ఉండదు. అండ్ ఫోన్స్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాము, బికాస్ అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు ఎంగేజ్ అయ్యి ఉంటారు కదా. ఇంకా కలిసాం కదా, అస్సలు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాము. బీచ్కి వెళ్ళాము అంటే మోదీ మిక్చర్ కంపల్సరీ తినాల్సిందే. ఇంకా మోదీ మిక్చర్ తింటూ కాసేపు అలా హేమ వాళ్ళ పాప ఆడుకుంటే అలా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత శేఖర్ కైలాసగిరి వెళ్దాము అని చెప్పి అన్నారు, ఇంకా కైలాసగిరి కూడా వెళ్ళాము. కైలాసగిరిలో కూడా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ చిన్నపిల్లని అయిపోయానేమో అనిపించింది, లైక్ ఆ డేస్కి వెళ్ళిపోయానేమో అనిపించింది. ఈ క్రెడిట్ అంటే మాత్రం శేఖర్కే ఇస్తాను నేను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఎలా ప్లాన్ చేస్తారు అని చెప్పేసి. ఒక్క వీడియో ఏదో రీల్ కోసం చేసాం కదా అనుకున్నాం, బట్ నిజంగా తను ఇలా సర్ప్రైజ్ చేస్తానని అస్సలు అనుకోలేదు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.